ఒక చిన్న గ్యారేజ్లో మొదలైన కంపెనీ ఈరోజు వేల కోట్లు సంపాదించే సామ్రాజ్యంగా ఎలా మారింది. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న మార్కెట్లో ఎవ్వరూ పట్టించుకొని గ్రామాలను టార్గెట్ చేసి మార్కెట్ను మొత్తం మార్చేసిన ఒక తెలివైన ప్లాన్. పెయింట్స్ అంటే కేవలం గోడలకే కాదు, బిజినెస్ లో స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూపించిన రియల్ స్టోరీ ఇది సాధారణ కంపెనీ కథ కాదు. స్మార్ట్ డెసిషన్, డేటా పవర్ ఇంకా టైమింగ్ కలిస్తే ఎంత పెద్ద సామ్రాజ్యం నిర్మించవచ్చో చూపించిన కథ. ఇది ఏషియన్ పెయింట్స్ కథ. మరి లేట్ చేయకుండా ఈ కథ ఏంటో తెలుసుకుందామా? ఫస్ట్ పాయింట్, ది బిగినింగ్ అండ్ ది ఆపర్చునిటీ. 1942లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం పెయింట్స్ దిగుమతిపై నిషేధం విధించింది. అప్పట్లో మార్కెట్లో ఉన్న షాలిమార్ పెయింట్స్ వంటి పెద్ద కంపెనీలు కేవలం పెద్ద కాంట్రాక్టర్లపైనే దృష్టి పెట్టాయి. ఈ సమయంలో చెంపక్లాల్ చోక్సీ ఇంకా అతని ముగ్గురు స్నేహితులు ఒక గెరేజ్లో ఏషియన్ పెయింట్స్ను ప్రారంభించి పంపిణీదారులకు అమ్మడం మొదలుపెట్టారు. సెకండ్ పాయింట్, అన్సర్వ్డ్ మార్కెట్. పెద్ద కంపెనీలు నగరాలపై దృష్టి పెడితే ఏషియన్ పెయింట్స్ చిన్న గ్రామాలను ఎంచుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండగల సమయాల్లో తమ ఎద్దుల కొమ్ములకు ఇంకా ఇంటి ముఖద్వారాలకు రంగులు వేయడం ఆచారంగా ఉండేది. విదేశీ కంపెనీలు కేవలం పెద్ద టిన్నులు మాత్రమే అమ్మేవి. కానీ ఏషియన్ పెయింట్స్ 50 ml ఇంకా 100 ml పరిణామంలో చిన్న చౌకైన టిన్నులను ప్రవేశపెట్టింది. ఈ వ్యూహంతో 1952 నాటికే వారి రెవెన్యూ 23 కోట్లు దాటింది. థర్డ్ పాయింట్, స్మార్ట్ క్యాపిటల్ మేనేజ్మెంట్. పెయింట్ పరిశ్రమలో సాధారణంగా 180 రోజుల క్రెడిట్ సైకిల్ ఉండేది. దీనివల్ల కంపెనీల డబ్బు మార్కెట్లో చిక్కుకుపోయేది. దీనిని పరిష్కరించడానికి చెంపక్లాల్ రెగ్యులర్ పెయింట్ పర్ఫార్మెన్స్ డిస్కౌంట్ అనే పద్ధతిని తెచ్చారు. 30 రోజుల్లో చెల్లిస్తే డిస్కౌంట్ ఉండదు, 15 రోజుల్లో చెల్లిస్తే 2% క్యాష్ డిస్కౌంట్, 7 రోజుల్లో చెల్లిస్తే 3.5% క్యాష్ డిస్కౌంట్. దీనివల్ల డీలర్లకు లాభం పెరిగింది. ఇంకా ఏషియన్ పెయింట్స్కు ఫ్యాక్టరీల విస్తీర్ణకు అవసరమైన నగదు అందుబాటులోకి వచ్చింది. ఫోర్త్ పాయింట్, టెక్నాలజీ ఇంకా డేటా అనలిటిక్స్. ఏషియన్ పెయింట్స్ అప్పట్లో ఇస్రో దగ్గర కూడా లేని ఒక సూపర్ కంప్యూటర్ను కొనుగోలు చేసింది. 10 ఏళ్ల డేటాను విశ్లేషించడం ద్వారా ఏ రాష్ట్రంలో ఏ పండుగ ఏ రంగు పెయింట్ డిమాండ్ ఉంటుందో వారు ముందుగానే అంచనా వేసేవారు. దీనివల్ల మధ్యవర్తులు లేకుండా నేరుగా రిటైలర్లకు తక్కువ ధరకే గూడ్స్ సప్లై చేయడం సాధ్యమైంది. ఫిఫ్త్ పాయింట్, టింటింగ్ మిషన్. రిటైలర్ల వద్ద స్థలం ఇంకా ఇన్వెంటరీ సమస్యను తగ్గించడానికి ఏషియన్ పెయింట్స్ టింటింగ్ మిషన్ను ప్రవేశపెట్టింది. దుకాణదారులు కేవలం వైట్ బేస్ పెయింట్ ఉంచుకుంటే సరిపోతుంది. ఈ మిషన్ కస్టమర్ కోరిన షేడ్ను అప్పటికప్పుడే తయారు చేస్తుంది. దీనివల్ల రిటైలర్లకు ఇన్వెంటరీ వేస్టేజ్ తగ్గుతుంది. ఇప్పుడు కరెంట్ స్టేటస్ గురించి మాట్లాడుకుందాం. ఏషియన్ పెయింట్స్ వద్ద 1.7 లక్షల మంది రిటైలర్లు ఉన్నారు. ఇది వారి ప్రధాన ప్రత్యర్థుల కంటే చాలా ఎక్కువ. ఫినాన్షియల్ ఇయర్ 2024లో ఏషియన్ పెయింట్స్ 5,321 కోట్ల లాభాన్ని ఇంకా 31,025 కోట్ల రెవెన్యూను సంపాదించింది. ఇది దాని తర్వాతి 2 పెద్ద కంపెనీల మొత్తం కంటే ఎక్కువ. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ ఎదుగుదలకు ముఖ్యమైన వ్యాపార పాఠాల గురించి చెప్తాను, వినండి. పోటీ లేని మార్కెట్ను ఎంచుకోవడం వారి మొదటి సక్సెస్. ఆ తర్వాత సిస్టంలో ఉన్న గరిష్ట సామర్థ్యాన్ని సాధించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డేటా ఇంకా టెక్నాలజీపై పెట్టుబడిని పెట్టారు. ఇదే వారి సక్సెస్ సీక్రెట్. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ఇట్. అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నా పేరు అరుణ్, సైనింగ్ ఆఫ్.